తమ హయాంలో పరిశ్రమలు రాలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడులు పెరగడమే కాదు, కొత్త పరిశ్రమలు తరలి వస్తున్నాయి. ఇది టీడీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. దాంతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు రకరకాల అబద్ధాలు పేర్చుకుపోతున్నారు వారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు తరలిపోతోందంటూ కొద్ది రోజులుగా విషప్రచారం చేస్తున్నారు. ఆయనకు చెంపపెట్టులా తాజాగా వేలాది కంటైనర్లతో కూడిన భారీ వెసెల్ పోర్టుకు రావడంతో సోమిరెడ్డి ముఖంలో కత్తివాటుకు నెత్తుటి చుక్కలేదు. సోమిరెడ్డిని జిల్లా ప్రజలు నమ్మడం మానేసి చాలా ఏళ్లయిందంటున్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా ప్రజల త్యాగాలతో రాష్ట్ర అవసరాల కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన కృష్ణపట్నం పోర్టు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. చంద్రబాబు నాయుడి హయాంలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారు. కానీ రాజశేఖర్ రెడ్డి భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గం పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. కృష్ణపట్నం పోర్టు అదానీ పోర్టుగా మారిన తరువాత మరిన్ని పరిశ్రమలు ఒక్కొక్కటిగా తరలి వస్తున్నాయి. ఈ క్రమంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పోర్టుపై టీడీపీ నేతలు దుష్ప్రచారానికి దిగారు. కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు తరలి వెళుతుంది అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నానా హడావుడి చేశారు. ప్రతిపక్షాల అర్థం పర్థం లేని ఆరోపణలను విన్న ఉద్యోగులు సైతం ఆందోళనకు గురయ్యారు. దీంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ను ఇతర రాష్ట్రాలకు తరలించే ఆలోచన లేనేలేదని పోర్టు యాజమాన్యం స్పష్టం చేసింది. సోమిరెడ్డి ఆరోపణల్లో నిజం లేదని నిరూపిస్తూ వేల కంటైనర్లతో వెజల్ పోర్టుకు వచ్చింది. ఏదైతే గతంలో చాలా మంది ఆరోపణలు చేశారో, కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి కంటైనర్ సేవలు నిలిపివేశారని చెప్పారో, అతిపెద్ద వెజల్ ఈ రోజు రావడం జరిగింది. 4000 కంటైనర్లతో వచ్చినటువంటి వెజల్లో 2800 కంటైనర్లు ఈరోజు ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ డౌన్లోడ్ చేసి మిగతా కంటైనర్లు ఇతర పోర్టులకు వెళ్తాయి. వాటిని మరలా 2800కు సంబంధించినటువంటి ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ సరిచేసిన తర్వాత మరలా వాటికి సంబంధించినటువంటి లోడింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి ఎక్కడ కరోనా నేపథ్యంలో కాస్త మందకొడిగా సాగినా, కాస్త వ్యాపారం తగ్గినా సేవలను కొనసాగిస్తామని చెబుతూ నేను ఏదైతే గతంలో చెప్పానో కంటైనర్ టెర్మినల్ కొనసాగించడం, వెజలు తీసుకురావడం నా బాధ్యత అన్నానో ఆ బాధ్యతగా ఈరోజు వ్యవహరించి దానికి సంబంధించి వీళ్లు చెప్పేటువంటివన్నీ అసత్యాలు, గోబెల్స్ ప్రచారాలు, అబద్దాలు, అవాస్తవాలు అనేటువంటిది ఈరోజు రుజువయ్యాయి. ఎందుకు ఈ మాట చెప్పానంటే సోమిరెడ్డి ఒక నీతిమాలినటువంటి వ్యక్తి, నిబద్ధత లేనటువంటి వ్యక్తి, నిజాయితీ కొరవడినటువంటి వ్యక్తి. రైతుల త్యాగాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు ప్రతిరూపం కృష్ణపట్నం పోర్ట్. ఈ పోర్టుతో సర్వేపల్లి నియోజకవర్గం ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నాయి. రాజకీయాల కోసం వీటిని దెబ్బతీసేలా సోమిరెడ్డి వ్యవహరించడం క్షమించరాని నేరమంటున్నారు కాకాణి.